కస్టమర్స్ రావడం లేదు. ఎందుకో తెలుసా? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక హైవే మీద ఫ్యామిలీ డాబా రన్ చేస్తున్నాడు. ఫుడ్ మంచి క్వాలిటీ ఇస్తున్నాడు. మంచి చెఫ్స్ రిక్రూట్ చేసుకున్నాడు. రోజులు గడుస్తా ఉంది, కస్టమర్స్ రావట్లేదు. రోజుకి సేల్స్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. ఓన్లీ 3 months రన్ చేయడానికి మాత్రమే బడ్జెట్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు హైవే మీద బైక్లో వెళ్తూ చూస్తున్నాడు అనమాట. కొన్ని హోటల్స్లో ఎక్కడైతే క్రౌడ్ ఉన్నారో అలాంటి హోటల్స్కి కస్టమర్స్ వెళ్తున్నారు. ఎక్కడైతే క్రౌడ్ లేదో అలాంటి హోటల్స్ కస్టమర్ వెళ్ళట్లేదు. ఓకే, అలా చూసుకుంటూ ఇంటికి వచ్చేసాడు. నైట్ ఇంటికి వచ్చాక కొంచెం ఆలోచించాడు. సో ఎలా అయినా సరే మనం మన డాబాని సక్సెస్ చేయాలి. సో లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమనుకుంటారు, ఇతనికి బిజినెస్ చేయడం చేత కాలేదనుకుంటారా అన్నట్టుగా భయం. బట్ ఎలా అయినా సరే మనము సక్సెస్ చేయాలి అన్న కోరిక. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. లోకల్లో ఉన్న ఫ్రెండ్స్ కాల్ చేశాడు. కాల్ చేసి, అరే మీ దగ్గర కార్ ఉంది కదా, ఆ కార్ నాకు ఎవ్రీడే రెంట్కి ఇస్తావా అన్నట్టుగా అడిగాడు. ఒక 10 members అడిగాడు. సో వాళ్ళు వచ్చి లేదు రెంట్స్ కింద ఇవ్వట్లేదు అన్నట్టుగా అన్నారు. మీరు ఎక్కడికి ఇవ్వని అవసరం లేదు, మీ కార్ని తీసుకొచ్చి నా డాబా ముందు పార్క్ చేయండి చాలు అంతే. సో నేను దానికి కావాలంటే మీరు ఎంతైతే అమౌంట్ చెప్తారో అమౌంట్ నేను పే చేస్తాను, జస్ట్ నా డాబా ముందు తీసుకొచ్చి మీ కార్స్ని పార్క్ చేయండి చాలు అంతే అన్నట్టుగా అంటాడు అనమాట. వాళ్ళు ఏంట్రా నీకు అసలు మెంటలా, సో నీ డాబా ముందు పార్క్ చేస్తే నీకేమొస్తుంది అసలు, సో లైక్ పార్కింగ్ ఇష్యూ కదా అది అన్నట్టుగా అన్నాడు. వాళ్ళంతా ఏమీ లేదు, సో నా డాబా ముందు మీరు పార్క్ చేయండి అన్నట్టుగా అన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, ఓకేరా మా ఆన్లైన్ సహాయం మేము చేస్తాము, అమౌంట్ ఏం అవసరం లేదు, జస్ట్ పార్క్ చేయమంటున్నావు కదా, ఓకే సో మేము పార్క్ చేస్తాం అంతే అన్నట్టుగా. సో అలా ఒక 7 to 10 ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. సో వాళ్ళు పార్కింగ్ చేశారన్నమాట. సో ఇలా కొన్ని రోజులు గడుస్తాను, ఒక 4 days 5 days 1 week అవుతాను. సో స్లోగా కస్టమర్స్ రావడం స్టార్ట్ చేశారనమాట. సో ఏంటి అంటే బయట హైవేలో వెళ్తున్నప్పుడు పీపుల్ ఎలా ఉన్నారంటే, ఒక హోటల్ ముందు ఎక్కువ కార్లు ఉన్నాయి అంటే ఓకే ఇక్కడ మంచి ఫుడ్ సంథింగ్ ఉంది కాబట్టి ఇంతమంది ఆపున్నారు. సో దాంతో కొన్ని BMW కార్లు, సో మంచి ప్రీమియం కార్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ ఫ్రెండ్స్ దగ్గర నుండి తీసుకొచ్చిన కార్స్లో. సో పీపుల్ రావడం స్టార్ట్ చేశాడు. సో ఇలా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఒక 1 month వరకు అలా డైలీ ఫ్రెండ్స్ పార్క్ చేయడము అలా సపోర్ట్ చేశారనమాట. కొన్ని రోజుల్లోనే కస్టమర్స్ బయట కార్స్ని చూసి ఆటోమేటిక్గా ఆపి సో లోపలికి వచ్చేవారు. లోపలికి వచ్చాక సో మంచి సపోర్ట్, లైక్ మంచి సర్వీస్ని, మంచి క్వాలిటీ ఫుడ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కస్టమర్ని తీసుకురావడం వరకే ఇన్ని రోజులు హరికి ఇష్యూ ఉంది. సో ఇప్పుడు కస్టమర్స్ ఆల్రెడీ వస్తున్నారు. వచ్చిన తర్వాత హైజీన్ కానివ్వండి, ఫుడ్ క్వాలిటీ కానీ, లైక్ సర్వీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇచ్చాడనమాట. లెసన్ సింపుల్. ఈ కాలం పీపుల్ ఫుడ్ని కాదు ఫస్ట్ చూసేది, క్రౌడ్ని ఫస్ట్ చూస్తున్నారు. ఇది యాడ్స్ కాదు, ఇది పోస్టర్ కాదు, ఇదే గొరిల్లా మార్కెటింగ్, లో కాస్ట్, స్మార్ట్ సైకాలజీ.